Audio Jungle. నమస్కారం. ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ప్రవేశపెట్టిన శ్రీ డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలో జరిగిన సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఈ సమావేశంలో కూటమి ముఖ్య నాయకులు, విద్యాశాఖ అధికారులు, కళాశాల సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లెపూ దండాతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, సిరినవ్వులో సిరిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, భక్తి మన యొక్క జూనియర్ కళాశాల విద్యార్థుల యొక్క డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకానికి ఏర్పాటు చేసిన ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రమణ గారికి, అలాగే తమ్ముడు కాశీ గారికి, అడవాల నారాయణమూర్తి గారికి, మా పట్నాల రాంపండు గారికి, సతీష్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి రమణ గారు చెప్పినట్టుగానే జిల్లాలో మరి ఒక మంచి ఉన్నతమైన ర్యాంకులు తీసుకొచ్చిన జూనియర్ కళాశాల పిల్లలకు, అలాగే ఏదైతే మరి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే జిల్లాలో ప్రప్రథమంగా మన యొక్క జూనియర్ కాలేజ్ ఉన్నదంటే దానికి పిల్లల యొక్క కృషి పట్టుదలతో పాటు అంతకు మించి ఉపాధ్యాయులు ఏదైతే చక్కటి విద్యాభ్యాసం చేయించారో మీ ద్వారా కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మరి యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సెక్టార్లోనూ కూడా ఏదైతే విద్యా విషయంలో కానీ అనేక రకమైన సెక్టార్లో ప్రతిదీ కూడా ముందుకు తీసుకెళ్తూ అది ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక రకమైన సంస్థలను ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్తా ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ఏదైతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క ఆ పదవి తీసుకోవడానికి ప్రప్రథమ కారణం ఈ రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థలో ఉన్న విద్యార్థులకి ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా అన్ని విషయాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు నారా లోకేష్ గారి యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ని తీసుకోవడం, తద్వారా మీరు చూస్తూ ఉన్నారు అనేక రకమైన సంస్కరణలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అనేక రకమైన కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ అనేక రకమైన కంపెనీలు కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రావటం ఉన్నాయి. అలాగే మరి ఏదైతే మరి ఇంటర్మీడియట్ పిల్లలకు చక్కటి విద్యాభ్యాసం అందించడంతో పాటు ఏదైతే మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా ఈరోజు రాష్ట్రంతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుచేతంటే ఈరోజు నాణ్యమైన మరి భోజనాన్ని పెట్టాలని ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు తీసేశారో వెంటనే అన్నా క్యాంటీన్లు పెట్టడంలో కానీ ఇటు విద్యార్థులు ఎవరైతే మరి మన కాలేజీలో మరి సుమారు 353 మంది పిల్లలు మీరందరూ కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున జాయిన్ అయ్యడం నేనే ఆశ్చర్యపోయిన ఇంతమంది స్ట్రెంత్ ఉన్నారు అనగానే. అలాగే మరి మీకు మరి దూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం భోజనం క్యారేజ్ ఇంటికాడ నుంచి తెచ్చుకుంటే లేట్ అయితే మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలేజీ పోతేమో ఒక ఆలోచనతో అటువంటి ఇబ్బందులు పిల్లలు ఎవ్వరూ కూడా పడకూడదని చెప్పి ఉదయం వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాలని చెప్పి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు కలిసి ఈ రోజున
ఈ యొక్క బొక్క సీతమ్మ గారి పేరు మీద అందరూ మధ్యాహ్నం భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా దీన్ని మీ అందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని నాణ్యమైన భోజనం ఏ రోజైనా సరే భోజనం ఇబ్బందిగా ఉన్నప్పుడు వెంటనే మీ ప్రిన్సిపల్ గారు కంప్లైంట్ చేయాల్సిన అవసరం మీ అందరిలోనే ఉంది. ఏం చేద్దంటే మీరు భోజనం చాలా క్వాలిటీ అయిన భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, లేదా ఈ ప్రాంతంలో ఉన్న మీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్తే మేము కూడా దాన్ని సరిచేసే పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా నాణ్యమైన భోజనానికి మన పిల్లలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఆ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా మీరు ఈ పథకాన్ని వినియోగించుకుంటూ రాబోయే రోజుల్లో ఏదైతే మన కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చారో అటువంటి పేరు జిల్లా స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి ఏదైతే మరి రమణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు కూడా సరైన బిల్డింగ్ లేదంటూ అన్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అన్ని రకాల కూడా డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాణ్యమైన భోజనాన్ని పెట్టడమే కాకుండా బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యాచరణ కానీ ఈ తాడేపురుగుడు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆయన పూర్తిగా కంకణం కట్టుకున్న వ్యక్తి. ఏ విషయంలోనైనా సరే చొరవ తీసుకొని ముందుకు వెళ్లే మనిషే తప్ప అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు కానీ అన్ని రకాలుగా కూడా మన ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా రమణ గారు చెప్పిన విషయాన్ని వేదిక మీద మేము అందరం కూడా తప్పనిసరిగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఈ విషయాన్ని పైకి లోకేష్ బాబు దగ్గర కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే విద్యార్థులకు వసతులు కల్పించాలనుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉందో మీకు వసతులు కల్పించే విషయంలో మీకు అవకాశాలు కల్పించే విషయంలో పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఎందుచేతనంటే గడిచిన కాలంలో మీ అందరి చొరవతోటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మీ అందరి కష్ట నష్టాలు ఒకటిగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో తీర్చుకుంటూ రావడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి విషయంలోనూ కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లి ఖచ్చితంగా మీ యొక్క వెసులుబాట్లను పూర్తి స్థాయిలో చేయడానికి నారా లోకేష్ బాబు గారు యువకుడు యువరక్తం ఆయన కావాలని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకోవడం ఈ ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్తుకి నాంది పలకడానికి ఆయన కూడా పూర్తిగా కంకణబద్ధుడై ఉన్నాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు వసతులు కల్పించడంలో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానీ ఈ రోజు ఇంటర్నేషనల్ కంపెనీలు కొన్ని ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే కేవలం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఘనత అని చెప్పి మరొక్కసారి గర్వంగా చెప్తా ఉన్నా. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మీకు తప్పనిసరిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీకు అన్ని వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ రోజు మరి మహాతల్లి చేతికి ఎంత వస్తే అంత మన జిల్లాలో అన్నదానం చేసిన గొప్ప అమ్మని పిలుచుకునే ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె సుబ్బారావు అన్నారు. శనివారం పెంటపాడు మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ దాసరి హైమావతి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పాల్గొని మండల అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. సంబంధించి సైన్స్ నాలెడ్జ్ని వెలిగించే విధంగా పాఠశాల స్థాయిలో కూడా సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 31వ తారీఖున మరి 3 పాఠశాలల నుంచి ఎంపిక కావడం జరిగింది. జిల్లాలో ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయిలో పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఎగ్జిబిషన్ సైన్స్ ఎగ్జిబిషన్ స్టేట్ లెవెల్లో సైన్స్ ఫెయిర్ని నిర్వహించడం నిమిత్తం పాఠశాల నిర్వహించుకోవాలని ఉండేది. ఇప్పుడు దాన్ని యూనిస్ ప్లస్గా మార్చడం జరిగింది. కాబట్టి అలాంటి పిల్లలు మనకి 90 మంది మాత్రం ఉన్నారు. ఓఎస్సీ సర్వే కూడా చేస్తున్నాం. అది మీరు ఎక్కడైతే మీరు ఏ పిల్లలు ఉన్నారో ఆ పంచాయతీ ప్రెసిడెంట్కి ఎంపీటీసీకి అని చెప్తే వాళ్ళు కూడా అంతా తీసుకుంటారు. వాళ్ళు వస్తారు, ఆ తల్లిదండ్రులు వస్తారు. అంటే గతంలో
ఇంపాక్ట్ అలా వాళ్ళకి. అవును సార్, నవంబరు మనకి అంటే దాని ప్రకారం ఇప్పుడు నాకు పంచాయతీ సెక్రటరీ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా మనకి మ్యాక్సిమం ఈ పంచాయతీ స్థలాలు కానీ మనకి మండల స్కూల్స్ అలాగే ఊరు పట్టు ప్రదర్శనలో వివిధ దశల్లోనే చర్యలు సార్ ప్రజాప్రతినిధులుగా మాకు సమస్య సార్ మండలి ప్రజా పరిషత్లో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ తీసుకున్న నిర్ణయాన్ని గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులుగా మా వద్ద కూడా తీసుకువచ్చి వాళ్ళ నిర్ణయాన్ని అమలు చేస్తే బాగుంటుంది సార్. వాళ్ళు గ్రామ సచివాలయం వేరు, గ్రామ పంచాయతీ 10 గంటల మీటింగ్ 11:30 దాకా వారం రాలేదు. అంటే అడిగారు ఎందుకు అలా జరుగుతుందంటే ఆసక్తి లేకపోవడం, నిరాసక్తి కలగడం. ఎందుకు నిరాసక్తిగా ఉండాలి మనం మెంబర్స్ అనుకుంటాం. మెంబర్స్ మన డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ రైట్స్ మీకు అన్నీ ఉన్నాయి. మీరు ఈ మీటింగ్ వచ్చి మీటింగ్లో మీ గ్రామ సమస్యలు చెప్తేనే అన్ని సమస్యలు పరిష్కారం వస్తాయి. మీరు అన్ని సమస్యలు చెప్పాలి, అన్ని రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసినటువంటి ఆ ఇష్యూస్ అన్నీ కూడా పైకి పెట్టాలి. కలెక్టర్కి వెళ్తాయి, జిల్లా పరిషత్కి వెళ్తాయి, మినిస్ట్రీకి వెళ్తాయి. అంతేగాని మీరు బాధపడిపోతూ ఇక్కడే కూర్చుంటే సమస్య బయట పంచాయతీలో తీర్మానం పెట్టాలి, మంటలో తీర్మానం పెట్టాలి, కొన్ని పెద్ద ఇబ్బందులు పెట్టాలి. మరి ముఖ్యంగా మనం ఇప్పుడు సమీక్ష చేసిన దాంట్లో చూసుకుంటే ఎడ్యుకేషను, వైద్యం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్. సమాజం అభివృద్ధిలోకి రావాలన్నా, ఉన్న సమాజం మంచిగా ఉండాలన్నా ఎడ్యుకేషన్, వైద్యం చాలా ఇంపార్టెంట్. మరి ప్రభుత్వం అనేక కోట్లు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ని వైద్యం చేస్తుంది. కానీ అది ఎంతమంది మనం వాడుకుండా చేస్తున్నాం? ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా, ఒక ఎంపీటీసీ బాధ్యత ఎక్కువ మంది ఆ వ్యక్తులకు వాడుకోలేదు చూడాలి. మరి ఇందాక చెప్పారు పీసీ ఎవరు డాక్టర్ గారు ముల్లూరా మీరు కదా వేరే పంచాయతీ మరి ముదులూరు పీసీలో 7 మాత్రం 5 డెలివరీస్, 7 మాత్రం మంచి పరిణామం. ఈరోజు సమావేశంలో ముఖ్యమైన అంశాలు తప్పనిసరిగా ఒప్పడం జరిగింది. ప్రధానంగా ప్రోటోకాల్ విషయంలో మటుకు ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. ప్రోటోకాల్ ఉల్లంఘన అనేది జరగడానికి వీలేదు. మన ప్రోటోకాల్ సమస్య రావడానికి కారణం ఏంటంటే ఏదైనా సరే ఒక కార్యక్రమం ఒక గ్రామంలో చేస్తున్నారంటే ప్రథమ పౌరులైన వారికి సర్పంచ్కి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ప్రతి అధికారికి ఉంది. అది ఇంకా వారుగా అడుగుతున్నారు. అది పేపర్ మీద పెడితే ఖచ్చితంగా మీకు అధికారికి ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉంది. మనకి జీవో కూడా ప్రభుత్వ ఉత్తర్వులు కూడా క్లియర్గా ఉంది. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మనకి మీకు ఆ యొక్క శాంక్షన్ ఆర్డర్ని బట్టి కూడా క్లియర్గా అందులోనే ఉంటుంది. ఆ యొక్క ప్రోటోకాల్ మటుకు ఎవరు కూడా ఉల్లంఘించవద్దు. అట్లీస్ట్ ఇక్కడ కూడా మనకి పెద్ద ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదు. వాళ్ళందరికీ ఒకసారి మీరు ఓవర్గా చెప్పుకోవాలి, మీరు ఆర్డర్ కాపీ చేతిలో పెట్టక్కర్లేదు. ఇలా జరుగుతుందని ఒకసారి ఫోన్ చెప్పేసి మెసేజ్ పెట్టినా వాళ్ళు తెలుసుకుని ఉండాలి. మనం అంతే తప్ప అసలు మరీ టోటల్గా తెలియకుండా అవాయిడ్ చేయాల్సిన పని మనకి లేదు. అధికారికంగా మనకి అవసరం లేదు. ఏదైనా ఒక కార్యక్రమం ఒక గ్రామంలో చేసామంటే అధికారికంగానే చేస్తాం. ఒక అధికారి ఒక వర్క్ అక్కడ చేశారంటే మీకు ఒక ఏదో ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ ప్రకారం కదా ఆ ఊళ్ళోకి వెళ్తాం, ఆ ఊళ్ళో పనిచేస్తాం. చేశారంటే మీకు ఒక అధికారిగా వెనకాల ఒక వ్యవస్థ ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం చేయాల్సిన ప్రోటోకాల్ మటుకు ఎవరు కూడా ఉల్లంఘించకండి. ఇది యాక్చువల్గా ఏంటంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రోటోకాల్ విషయంలో ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే మన పార్టీ గురించి ఇక్కడ మాట్లాడుతున్న పని అదే. ఆ పర్టికులర్ మన సంస్థకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ. అంటే నాకు ఈ మధ్య మన పీజీఆర్ఎస్లో మనకి క్యాస్ట్ సెంటర్స్ మీద ఎస్సీ సబ్ క్యాస్ట్ గురించి అన్ని సచివాలయాల్లో మనం పబ్లిష్ చేయడం. మొన్న సోమవారం నాకు పిటిషన్ మీద మా ఊళ్ళో పబ్లిష్ చేయలేదు. అది మాకు తెలియదు. కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీదేవి మహంకారమ్మ తల్లి 45వ వార్షిక జాతర మహోత్సవాలకు రాట ప్రతిష్టాపన కార్యక్రమం శనివారం ఉదయం కొబ్బరి తోటలోని శ్రీదేవి మహంకారమ్మ తల్లి ఆలయం వద్ద నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగిన నాగబాబు కమిటీ సభ్యులుచే ఘనంగా నిర్వహించారు. మహంకాళి అమ్మవారి జాతర మహోత్సవాలు జనవరి 13 భోగి పండుగ రోజు ప్రారంభ అయ్యి జనవరి 22 బుధవారం భారీ అన్నదానంతో ముగుస్తాయని అధ్యక్షులు ఎగిన నాగబాబు తెలిపారు.
సార్ ఇలా చూడండి. నమస్తే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహా పర్వణి ధనుర్మాస ఇలా చూడండి ఒకసారి అండి, ఒకసారి గుర్తు బాగా తీసుకున్నాను. మన స్థానిక కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీ దేవి మహంకాళమ్మవారి 45వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు రాట ముహూర్తం 11 గంటల 14 నిమిషాలకి పందిరి రాట వేయడంతో ఈ ఉత్సవాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. గత 44 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ఈ అమ్మవారి జాతర తాడేపల్లిగూడెం పట్టణంలోనే కాకుండా జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి పందిరిగా కానీ అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ఆదర్శవంతమైన పందిరిగా ఆఖరి రోజున జరిగే సుమారు 25,000 మంది అన్న సమారాధన కార్యక్రమాలతో పాటు ఇవన్నీ నిర్వహిస్తూ ఈ సంవత్సరం 25వ సంవత్సరం 45వ సంవత్సరం ఈ నెల 13వ తేదీ జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు ఈ అమ్మవారి ఉత్సవాలు 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ 44 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ఈ ఉత్సవాల నిర్వహణలో మాకు సహకరించారో అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు కానీ అలాగే భక్తులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాలు 10 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అలాగే కార్యక్రమాలని తిలకించి ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా మహంకాళ అమ్మవారి ఆలయ కమిటీ తరపున అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమం ఈరోజు రాట ముహూర్తంతో మొదలైంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. పెంటపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం శనివారం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ కి విద్యార్థులు తరపున కృతజ్ఞతలు తెలిపారు. విద్య రంగాన్ని అన్ని విధాల ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతి శిఖరాలు కృషి చేస్తుందని తెలిపారు. పెట్టి పేద విద్యార్థుల ఎంతో దూరం నుంచి వస్తున్న విద్యార్థుల యొక్క ఆకలిని గుర్తించి మనకి ఈ ప్రోగ్రాం కొంచెం చెప్పండి పర్వాలేదు, అంతేగాని ప్లేట్లో వేసాక మాత్రం వేస్ట్ చేయొద్దు. అలాగే మీరు తినే చోట కింద ఏమీ వేయొద్దు.
పచ్చిమిర్చి ఇటువంటి ఏమైనా వస్తే తినేది పర్వాలేదు, లేదంటే ప్లేట్లో పక్కన ఓకే, థ్యాంక్ యూ. పూదండ మా కన్న తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి. వేదిక మీద రావచ్చు. అలాగే చామన సురేష్ గారు, వారు కూడా మనకి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రభుత్వ జూనియర్ కళాశాల పెంటపాడు నందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ సమావేశానికి వచ్చినటువంటి సర్పంచ్ గారు తాడేపల్లి సూర్యకళ గారికి, అలాగే గోపిరెడ్డి గారికి, దాసరి అప్పారావు గారికి తీసుకొని విద్యార్థుల ప్రయోజనాల కోసం వారికి సరైనటువంటి పోషకాహారం అందినట్లయితే విద్య మీద కూడా నిత్యము కూడా కాలేజీకి ఏ విధమైన గైర్హాజరు కాకుండా కాలేజీకి రెగ్యులర్గా హాజరయ్యి ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా మంచి పోషకాహారం కలిగి ఉన్నట్లయితే ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఇంత చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వ సారథ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మనందరం కరతాళ ధ్వనులతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావుల్లో హిందువులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఇటీవల కాలంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ప్రతి హిందువు పాల్గొని హిందువుల ఐక్యతను చాటాలని అఖిల భారత శ్రీ వైష్ణవి సంఘ అధ్యక్షులు కొనవటిగంటి వెంకటేశ్వర శర్మ మన అఖిల భారత శ్రీ వైష్ణవ సంఘం తరపున హైందవ శంకారామంకి హిందూ ధర్మాన్ని కాపాడేది, అలాగే ప్రతి దేవాలయాలకు కూడా పరిరక్షించాలంటే స్వయం శక్తి కావాలి. ఇటీవల హిందువుల పై దాడులు ఎక్కువగా జరిగినాయి. అంతర్వేది కానివ్వండి, రామతీర్థం కానివ్వండి, గుంటూరు కానీ అనేక హిందూ దేవాలయం మీద ఎక్కువ దాడులు జరిగినాయి. మన అందరూ ఇప్పుడైనా కూడా హిందువులందరూ కూడా ఐక్యతంగా ఉండి మన హిందువుల యొక్క నిరూపించుకోవాలి. రేపు పొద్దున దగ్గర 5 లక్షల మందితో హిందూ శంకారామం జరుగుతుంది. అఖిల భారత శ్రీ వైష్ణవ సంఘం తరఫున 26 జిల్లాల నుంచి కూడా దగ్గర మేమే 20,000 మందిని సేకరిస్తున్నాం. అర్చకులు కానీ, పురోహితులు కానీ అనేక మందిని సేకరిస్తున్నాం. హిందూ శంకారామానికి ప్రతి హిందువు కూడా రేపు పాల్గొని మన హిందూ మతాన్ని ప్రసారం చేయాలని కోరుచు ప్రతి ఒక్కరు కూడా రేపు విజయవాడ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు అఖిల భారత శ్రీ వైష్ణవ సంఘ అధ్యక్షుడు కొడవటిగంటి వెంకట సింహాచార్యులు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 338వ వారం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు మండ వెంకట కృష్ణ మల్లయ్య, శ్రీమతి రోజా దంపతులు. కృష్ణ మల్లయ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారి సతీమణి రోజా గారు ఈ రోజు అన్న సమారాధనకు సహకరించారు. సర్వేజన సుఖినో భవంతు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. తాడేపల్లిగూడెం ఆర్టీసీ గ్యారేజీ సమీపంగా వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి వద్ద నవరత్నాల టీం వారు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమం 338వ వారానికి చేరుకోవడం ఆనందదాయకం, హర్షదాయకం. అదేవిధంగా భక్తులకి
ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నవరత్నాల టీం వారికి, తర్వాత ఈ ప్రసాదానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ భోగి, సంక్రాంతి, కనుమ కూడా ఆనందదాయకంగా సంతోషకరంగా జరుపుకోవాలని నవరత్నాల టీం వారు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ నవరత్నాల టీం వారికి ఇంత విజయవంతంగా చేయడానికి దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. దాతలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఎవరి పుట్టినరోజులైనా, పెళ్లి రోజులైనా, షష్ఠిపూర్తి ఉత్సవాలైనా, అదేవిధంగా వాళ్ళ కుమారుడు, కుమార్తె విదేశాల్లో అబ్రాడ్ వెళ్ళిన, విదేశాల్లో ఉద్యోగం సంపాదించిన ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నిర్వహిస్తున్న నవరత్నాల టీంలో ప్రతి మహిళకు శిరస్సు నుంచి హృదయ వందనాలు తెలియజేస్తున్నాం. హరే శ్రీనివాస తాడేపల్లిగూడెంలో బస్టాండ్ దగ్గర కొలువై ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రతి శనివారం కూడా నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 338వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన మండా వెంకటకృష్ణ మల్లయ్య గారు, శ్రీమతి రోజా గారు, అలాగే వారి పిల్లలు మనోజ్ఞ, జ్ఞానేష్, అలాగే అల్లుడు గారు రామ్జీ గారు. అయితే సందర్భం ఏమిటంటే రోజా గారి భర్త అయిన వెంకటకృష్ణ మల్లయ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారి శ్రీమతి అయిన రోజా గారు ఈరోజు అన్న సమారాధనకి సహకరించడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి కూడా ఆ శ్రీనివాస కృపా కటాక్షాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ప్రతి శనివారం ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడానికి మా నవరత్నాల టీం వారధిగా వేసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అనేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ అలాగే ఈ కార్యక్రమానికి ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్న సూర్చంద్రరావు గారికి, అలాగే మా పద్మజ వాళ్ళ హస్బెండ్ గారు పద్మ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే శ్రీనాథ్ గుప్తా గారు, రత్నం గారు, నాగలక్ష్మి గారు, లావణ్య, వీళ్ళందరూ కూడా, నరసింహరావు గారు, వీళ్ళందరూ కూడా అన్న సమారాధనకి వచ్చి వాళ్ళంతా సహకారంగా మాకు అందిస్తూ అన్న సమారాధన ఎంతో దిగ్విజయంగా జరపడానికి ముందుకు వస్తున్నారు. అలాగే దాతలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. హరే శ్రీనివాస. మనకి దాతలు సహకరించవలసిన ఫోన్ నెంబర్ 9866495963. ఇంకొకసారి 9866495963. హరే శ్రీనివాస. అలాగే ఈ కార్యక్రమం మీడియా మిత్రులందరూ కూడా వచ్చి ప్రతి వారం కవర్ చేస్తూ అందరికీ తెలియజేస్తున్నందుకు మీడియా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హరే శ్రీనివాస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.